శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభమవుతున్నది. మరి కన్యా రాశి వారి యొక్క సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకుందాం. మరి ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అంటే వాళ్ళ యొక్క ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి. సరే, ఈ బట్టి ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా మీ యొక్క బడ్జెట్ సజావుగా సాగుతుంది. అయితే గత సంవత్సరంలో ఉన్నటువంటి అప్పులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల నుంచి బయటపడే అవకాశం ఈ సంవత్సరం పెద్దగా కనబడడం లేదు. సో ఆ కారణం వల్ల జాగ్రత్తగా మనకి 5 పాయింట్లు మనకి ఆదాయం వస్తుంది కాబట్టి కనీసం ఒక 4 పాయింట్లు అంటే ఒక 80% మీరు ఖర్చు పెట్టుకొని ఒక 20% మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేసుకుంటే, అంటే రుణం అంటే మీరు అప్పు ఉండే రుణమే కాదు, ఫైనాన్స్ రూపంలో కాదు, మనం చెల్లించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. అంటే పెద్దవారికి ఇవ్వాల్సిందో, దేవాలయంలో దేవుడికి సమర్పించవలసిందో, లేదంటే ఎవరికన్నా నీడి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా బాధ్యతలుగానే రుణాలుగానే ఉంటాయి. బట్ ఏదైనా మరి ఈ కన్యా రాశి వారు ఎవరన్నా కొద్దిగా ఎవరికన్నా ధన రూపంలో చెల్లించవలసి ఉన్నా కొంతవరకు వీళ్ళ యొక్క ఖర్చుల్ని ఎకానమీగా 20% తగ్గించుకుంటే చాలా వరకు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో లేనిచో రుణాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, సంపాదించిందో కొంత వడ్డీకి పోయే అవకాశం ఉంది. సో దానివల్ల నో డౌట్ మీరు ఏదైనా ఈ ప్లాన్ చేసుకుంటే ఫైనాన్స్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది. అవసరమైన ధనం మీరు దాన్ని సంపాదించి అవసరానికి తగ్గట్టుగా మీరు బడ్జెట్ పరంగా ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఓకే. ఇక రాజపూజ్యం 5, అవమానం 2. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఆ రాజపూజ్యం అవమానం అంటే మనకి ప్రమోషన్లు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి పదవిలో అభివృద్ధి మీరు కోరుకున్న విధంగా మీకు జీతము పెరుగుతుంది, పదవిలో అభివృద్ధి అది వస్తుంది. ఎటువంటి అవమానం జరగదు. అవమానం అంటే డిగ్రేడ్ అవ్వడం, ఏదైనా ప్రమోషన్ కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టడం, ప్రమోషన్ లిస్టును తప్పించడం, ఏదో సస్పెండ్ అవ్వడం, ఉద్యోగంలో ఏదైనా బ్లాక్ మార్క్ పడడం, ఇవన్నీ ఉండే అవకాశం లేదు. క్రీడారంగం వాళ్ళు కూడా కంపల్సరిగా వాళ్ళ ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అలాగే రాజకీయ నాయకులు 99% వాళ్ళ యొక్క పోటీలో వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇస్తుంది. అందులో సునాయాసంగా ప్లాన్గా నెగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద వీళ్ళకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా హ్యాపీగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు గౌరవప్రదంగా సక్సెస్గానే ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల స్థితిలో పరిశీలించినప్పుడు మరి గురువు, శని, మరి రాహు, కేతు ఏ విధంగా ఉన్నారని పరిశీలిస్తే ప్రస్తుతం ఈ 9వ తారీఖు ఏప్రిల్ నుండి ఇంచుమించుగా 30వ తారీఖు ఏప్రిల్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు 9వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే 9వ స్థానం అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని గురుగ్రహం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే 9వ భావం, 1వ భావం, 5వ భావాన్ని గురువు తన శుభ ఫలితాలతో శుభపరచడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు ధర్మానికి సంబంధించిన మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. మీ యొక్క ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని, అలాగే దైవాన్ని పూజించడంలో కానీ విధి నిర్వహణలో కానీ చాలా నిజాయితీగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా పూర్వ పుణ్యం అన్నది మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క సంతానం అభివృద్ధి, నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరడం, అలాగే మీరు చేసినటువంటి పూజలు ఫలించడం వల్ల అది పిల్లల యొక్క అభివృద్ధిలో కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద గురుబలం సంతానం మీద ఎక్కువ దృష్టి కనబడుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్, మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంకా 9వ స్థానం అనేది పుణ్యక్షేత్రాలు దర్శించడం, విద్యార్థులకైతే విదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఈ భూతత్వ రాశులైనటువంటి కన్య, మకరం, అలాగే వృషభ రాశుల్లో మరి బలపరచడం వల్ల గురు భగవానుడు వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. పుష్కలంగా వాళ్ళ యొక్క పంటలు అనుకూలంగా ఉన్నాయి.
స్త్రీలకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వాళ్ళ యొక్క మరి ఆరోగ్యం బాగుంటుంది, సంతానవంతులు అవుతారు, వివాహం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా స్త్రీలకి భాగ్యస్థానం శుభగ్రహాలు వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది. అలాగే సంతానం కలుగుతారు. వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక ధర్మంగా ఒక పతివ్రత ధర్మాన్ని కలిగి ఉండి మరి ఆ కుటుంబానికి వాళ్ళు ఉన్నటువంటి వంశానికి కూడా మంచి నేమ్ వచ్చే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కన్యా రాశి, కన్యా లగ్నం వారికి. సో నో డౌట్ వాళ్ళు నిజాయితీగా ప్రవర్తిస్తారు. గతంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి అలాగే చెడు అలవాట్ల నుంచి బయటపడతారు. ఇక శని భగవానుడు కూడా మరి 6వ స్థానంలో సంచరిస్తూ అర్ధ త్రికోణాన్ని, అంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా 2, 6, 10 భావాలను అర్ధ త్రికోణాలు. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మాత్రమే సంపాదిస్తారు. సో అలాగే వృత్తిలో ఎంత కష్టపడితే మీ యొక్క ధనం కూడా అంతే వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదన్నా జాతకుడు ఈ సంవత్సరం క్రమశిక్షణతో వృత్తిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. మొత్తం మీద గురువు శని అర్ధ త్రికోణం, అలాగే ధర్మ త్రికోణాలు బాగున్నాయి. ఇక కామ త్రికోణానికి వస్తే 3, 7, 11 రాహు ఆధీనంలో ఉండడం వల్ల మరి కొంతవరకు జాతకుడి యొక్క కోరికలు విపరీతంగా, అంటే మనకి అనుకూలంగా లేని కోరికలు, విదేశ సంబంధించిన కోరికలు, అలాగే విపరీతమైనటువంటి వాంఛలు జాతకుడికి ఏర్పడి తన యొక్క మానసిక స్థితిని, అలా నిజాయితీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మరి రాహు యొక్క 7వ స్థాన ప్రభావం వల్ల పరిచయం లేని వ్యక్తులతో కానీ, మనకి సమానం కాని వ్యక్తులతో రిలేషన్స్ పెంచుకోవడం వల్ల కానీ, వాళ్ళతో మరి కలిసి జీవించడం వల్ల జాతకుడి యొక్క పేరు ప్రతిష్టలు భంగపడి భ్రష్టుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ, అర్హత లేని వ్యక్తులతో కలిసి సంచరించడం కానీ, సహజీవనం చేయడం కానీ చాలా వరకు తగ్గించుకోవాలి. అంటే కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల మరి జాతకుడు మిగతా 2 అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక మంచి వ్యక్తిగా, ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. బట్ లగ్నంలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా ఇట్లాంటి విషయాలకి ఎంకరేజ్ చేయడు. జాతకుడిని మరి మోక్షం వైపు, ఆధ్యాత్మిక వైపు నడిపించే అవకాశం ఉంది. దాన్ని గురువు కూడా ధర్మ త్రికోణంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావానికి మాత్రం ఖచ్చితంగా ఈ జాతకుడు ఈ సంవత్సరం అంతా దూరంగా ఉండాలి. దాని కొరకు జాతకుడు మరి ప్రతి నిత్యం అమ్మవారి ఆరాధన, మరి ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ కానీ, లలితా సహస్రనామాన్ని కానీ పారాయణ చేయడం, ఏదో ఒక అమ్మవారి ఆలయంలో చండీ హోమం లాంటివి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు కోరికలు కంట్రోల్ చేసుకుంటే మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాతకుడికి ఈ సంవత్సరం విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ఈ గ్రహాలు, అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో
విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.